అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు మన రామగిరి మండలం సీకేపల్లిలో పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మన సత్యసాయి డిస్ట్రిక్ట్లో రీసెంట్ టైమ్స్లో తీసుకున్న నిర్ణయాలు బేస్ చేసుకొని కొన్ని టెక్నాలజీ ఓరియంటెడ్ పోలీసింగ్ని ఇంక్రీజ్ చేయాలి, ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో పాటు కొన్ని మెషర్స్ తీసుకుంటున్నాము. దానిట్లో ఒక భాగంగా ఈ సీసీటీవీ కెమెరాస్, డ్రోన్స్ పైన మేము ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. సో రీసెంట్ టైమ్స్లో ఈ నైట్ విషన్ డ్రోన్స్ 3 డ్రోన్స్ కాకుండా నార్మల్ డ్రోన్స్ దాదాపు 7 డ్రోన్స్, అంటే 10 డ్రోన్స్. అది కాకుండా అంటే గతంలో ఒక 3 డ్రోన్ ఉండేది ఫ్రమ్ గవర్నమెంట్. అది కాకుండా కూడా ఒక 10 డ్రోన్స్, దాంట్లో 3 డ్రోన్స్ నైట్ విషన్ డ్రోన్స్తో పాటు మన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకోవడం జరిగింది. వాళ్ళు కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్స్ వాళ్ళు లోకల్ లెవెల్లో ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కిందకి ఇలాంటి వాళ్ళ లెవెల్లోనే అది ఎఫర్ట్స్ పెట్టి తీసుకోవడం జరిగింది. దానిట్లో ఒక కంటిన్యూయేషన్గా ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా లోకల్ లెవెల్లో సపోర్ట్ తీసుకొని మనము ఆల్ ఇంపార్టెంట్ ప్లేసెస్, ఫర్ ఎగ్జాంపుల్ లా అండ్ ఆర్డర్ పరంగా విలేజెస్ ఉండొచ్చు, ఎస్పెషలీ ఈ ప్రాపర్టీ అఫెన్స్ దొంగతనాల పైన కూడా ఫోకస్ చేయాలి. దానికి కూడా ఈ ఎగ్జిట్ రూట్, ఎంట్రీ రూట్ దీంట్లో కూడా కొన్ని ఎక్కువ ఫోకస్ పెట్టామంటే మనకు ఒకటి క్రైమ్ ప్రివెన్షన్ ఒకటి ఉంటాయి, రెండవది ఒకవేళ క్రైమ్ జరిగిందంటే దాని డిటెక్షన్ కూడా యూజ్ అవుతాయి. కాబట్టి ఈ సీసీటీవీ కెమెరాస్ కూడా లోకల్ లెవెల్లో కొన్ని కోఆపరేషన్, కోఆర్డినేషన్ ఎవరు డోనర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు పెట్టుకొని వాళ్ళ సపోర్ట్తో పాటు సీసీ కెమెరాస్ ఆల్రెడీ ఒక 350 to 400 సీసీ కెమెరాస్ మనం ఆల్రెడీ కొన్ని ఇన్స్టాల్ చేసాము త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్. దాంట్లో ఒక కంటిన్యూషన్గా ఈరోజు మన ఎస్ఐ సత్య కొంచెం లోకల్ లెవెల్లో కోఆర్డినేట్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్లో 49 సీసీటీవీ కెమెరాస్ మనకి తీసుకోవడం జరిగింది. ఈ 49 కెమెరాస్తో పాటు మనకు సోలార్ ప్యానల్స్, ఈ సోలార్ ఈచ్ కెమెరాస్ కూడా అరౌండ్ 14,000 కాస్ట్, స్టాటిక్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ రొటేషన్ 2 ఫీచర్స్తో పాటు ఉంది. సో దీంట్లో ఏంటంటే సోలార్ ప్యానల్స్ కూడా అంటే మనం ఎక్కడ పెడుతున్నామో దానికి సప్లై కూడా ఈ సోలార్ ప్యానల్ సపోర్ట్తో పాటు సప్లై తీసుకుంటాము. అండ్ అవుట్పుట్ మనకి ట్యాబ్స్, దీనికి సంబంధించిన ట్యాబ్స్ కూడా వస్తున్నాయి, సిమ్ కార్డ్స్ కూడా ఉంది. సో ట్యాబ్స్లో మన వాళ్ళు అంటే ఆఫీసర్ లెవెల్నా లేకపోతే మన మెన్ ఎవరెవరు బీట్ వెళ్తున్నారో లేకపోతే విలేజ్ పోలీస్ ఆఫీసర్ కాన్సెప్ట్ ఉంది, దాని పరంగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ పర్టికులర్ సీసీ కెమెరాస్లో అడ్వాన్స్ ఫీచర్స్ ఏంటంటే ఈవెన్ సౌండ్స్ కూడా ఇక్కడ మనం మాట్లాడుతున్నది అక్కడ వినడం కానీ, అక్కడ మాట్లాడుతున్నది ఇక్కడ వినడం కానీ మనకి ఆ సౌండ్ ఫీచర్స్ అబ్జర్వేషన్ కూడా ఉంది. సో ఈ పర్టికులర్గా గారు ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మనకి ఈ సేఫ్టీ కెమెరాస్ ఇవ్వడం జరిగింది. టోటల్ అమౌంట్ 7 lakhs వర్త్, అంటే ఈచ్ కెమెరా అరౌండ్ 14,000. దాంతోపాటు సోలార్ ప్యానల్స్, సిమ్ కార్డ్స్ 49 సిమ్ కార్డ్స్, దాంతోపాటు ట్యాబ్స్ అన్నీ కలిపి దాదాపు 7 lakhs వర్త్ ఈ సీసీటీవీ కెమెరాస్ మనకి ఇచ్చినదికి పోలీస్ తరపు నుంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అండ్ ఈ ఒక మీటింగ్ కూడా ఒక ప్రెస్ మీ మీడియా మిత్రుల సపోర్ట్తో పాటు ఇది ఎందుకు ఇప్పుడు నా లెవెల్లో అంటే ఒక ఎస్పీ లెవెల్లో వచ్చి ఇది మనం చెప్తున్నామంటే మిగిలిన అందరూ కూడా ప్రతి ఒక్క విలేజెస్లో కూడా ప్రతి ఒక్క టౌన్లో కూడా సీసీటీవీ కెమెరాస్ వాళ్ళు ప్రజల సపోర్ట్తో పాటు మేము ఇన్స్టాల్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. సో ప్రజలు అందరూ కూడా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి ముందుకు రావాలి. వాళ్ళు సీసీటీవీ కెమెరాస్ ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకోవాలి. బికాస్ సీసీటీవీ కెమెరాస్ ఉందంటే ప్రైవసీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి ప్రైవసీ ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. ఇంకొకటి సీసీటీవీ కెమెరాస్ వాళ్ళు ఇంటి వరకు పెట్టుకోకుండా షాప్స్ అందరూ కూడా రోడ్డుని ఫోకస్ చేసి పెట్టాలి. పెట్టినప్పుడు మనకి చాలా అఫెన్సెస్ డిటెక్ట్ అవుతాయి అండ్ అఫెన్సెస్ కూడా కంట్రోల్ అవుతున్నాయి. సో మన రామగిరి మండలు అండ్ సత్యసాయి డిస్ట్రిక్ట్ ప్రజలకి, ఎస్పెషల్లీ ధర్మవరం సబ్ డివిజన్ కూడా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే అన్ని ప్రజలకు కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడానికి ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇది ఇలాంటి సిఎస్ఆర్ కిందకి అరేంజ్ చేయడానికి మన ఎస్ఐ గారికి, తర్వాత సిఐ గారికి అందరికీ కూడా ఈ ఎఫర్ట్స్ పెట్టినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను.